హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఎస్, ఫైనల్లీ ఐమ్ బ్యాక్ ఇన్ ద యూకే. బట్ వీడియోస్ అన్ని చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాస్ నేను ఇండియాలోనే 2 వీక్స్ మాత్రమే ఉన్నాను. నాకు టైం లేదు వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేసే అంత. సో అందుకే అన్ని ఇప్పుడు వచ్చాక పోస్ట్ చేద్దాం అన్నట్టుగా అలా పెండింగ్లో ఉంచాను. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో డోంట్ వరీ గైస్, కపుల్ ఆఫ్ డేస్ వీడియోస్ బతుకమ్మకి ఎలా ప్రిపేర్ చేస్తాము, పువ్వులు తీసుకురావడం, అప్పాలు చేసుకోవడము, నా ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇవన్నీ కలిపి ఒకటే వీడియోలో చేసి పెడుతున్నాను. కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ రేపు మాత్రం బతుకమ్మ ఫుల్ వీడియో పెడతాను, అది ఇంకా మొత్తానికి స్కిప్ చేయకండి. సో ఎస్ గైస్, ఇంకా ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ పండగ స్టార్ట్ అయిందని చెప్పడానికి మాకు ముందు అప్పాలు చేస్తాము. సో అప్పాలలో ఫస్ట్ గారెలు చేస్తున్నారు, మా అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారు. నేను జస్ట్ అలా వీడియో కోసం మాత్రమే ఒక ట్రై చేస్తున్నాను. ఈ అప్పాలు నేను చేసిన రోజు మాత్రమే తిన్నాను, తర్వాత ఎక్కడ వెళ్ళిపోయినా నాకు తెలియదు. మా అమ్మమ్మ ఇంకా మా అత్తమ్మలకే తెలుసు ఎక్కడ పెట్టారో. అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్ అవుట్ఫిట్స్ ఇంకా ఆర్నమెంట్. సో నా అవుట్ఫిట్ ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి బ్యాంగిల్స్ ఆర్డర్ చేశాను, అవి వచ్చాయి, ట్రయల్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయి చెప్పండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాం. అప్పాలు అయిపోయి అవుట్ఫిట్స్ అయిపోయాయి. సో ఇప్పుడు సెల్ఫ్ గ్రూమింగ్ టైం. నేను అండ్ మమ్మీ ఇద్దరం సెలూన్కి వెళ్తున్నాం. నేను ఇంట్లో ఉన్న డేస్ గైస్ 1 వీక్ ఫుల్ వర్షాలు. సో నేను మమ్మీ డాడీ వెళ్తున్నాం. మా ఇంటి దగ్గరలో టోనీ అండ్ గై ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం నేను అండ్ మమ్మీ. ఐబ్రోస్, నాకైతే హెయిర్ స్పా, ఫేస్ క్లీనప్, సో ఇవన్నీ ఉంటాయి కదా ఫెస్టివల్కి ముందు, అన్నీ చేయించుకోవడానికి వెళ్ళాము. సో ఎస్, మీరు కూడా ఎవరైనా రామగుండం, గోదావరిఖని ఈ సరౌండింగ్స్లో ఉంటే వచ్చి విజిట్ చేయండి. వీళ్ళ సర్వీసెస్ అయితే బాగున్నాయి. సో నేను లాస్ట్ ఇయర్ యూకే వచ్చే ముందు కూడా చేయించుకున్నాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళతోనే కంటిన్యూ అయ్యాం. సో హెయిర్ కట్స్ కానీ ఎలా అయినా కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. నేనైతే చాలా సాటిస్ఫైడ్ ఉన్నా. వాళ్ళ సర్వీసెస్ అయినా బాగున్నాయి, అంబియన్స్ బాగుంది, వాళ్ళ హాస్పిటాలిటీ అన్నీ బాగున్నాయి. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర మిర్రర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ లైటింగ్ చాలా సూపర్ ఉంది. మేబీ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అనుకుంటా చాలా ఎక్కువ లైటింగ్ పెట్టారు. బట్ బయటకు వచ్చాక మనం అంత సూపర్గా ఏముండం. ఇక్కడతో మా సెలూన్ సెషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయే టైం. డాడీ వచ్చి పికప్ చేసుకున్నాడు. సో వెళ్ళే దారిలో నాకు కర్రీ పఫ్స్ చాలా ఇష్టం బెంగళూరు బేకరీలో. లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మేము అక్కడే తింటాం కర్రీ పఫ్స్. సో మాకు అక్కడే చాలా ఇష్టం. నేనైతే పిచ్చి ఫ్యాన్ వాటికి. సో ఎస్, ఇంకా అదే డే నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాను. బట్ వీడియో తీయడం మర్చిపోయాము. వాళ్ళు వచ్చాక సో ఇది మా పరిస్థితి. ఉన్న మేకప్లు అన్నీ ముందేసుకొని అన్ని ముచ్చట్లు పెట్టుకుంటూ వీడియోస్ చేస్తూ ఇలానే టైం అంతా అయిపోయింది. సో తను లహరి అండ్ అలేఖ్య, మీరు ఇంకా ముందు వీడియోస్లో చూపిస్తాను నేను వాళ్ళని మీకు. సో వచ్చాక యాక్చువల్గా ఈ ఒరిజినల్ వీడియో క్లిప్ మిస్ అయింది, అందుకే ఇలా మేము ఒక రీల్ చేసాం. ఆ రీల్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే గైస్. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మేము ఎప్పుడు నార్మల్గా కాల్స్లో మాట్లాడడం, జస్ట్ ఇలా ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే టైం దొరుకుతుంది. అప్పుడే కలిసి 2-3 డేస్ ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్స్ అనమాట. ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ. సో ఈ రోజుకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కలుద్దాము. సో నెక్స్ట్ డే మా మరదల వాళ్ళని కలిసి అండ్ మేము బయటకు వెళ్ళి పువ్వులు తీసుకొని రావాలి. నా ఫ్రెండ్స్ వచ్చినందుకు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో, నాకన్నా ఎక్కువ ఇంకా మా నలుగురు మరదలు చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళతో పాటు. నువ్వు వద్దు, నాకు నువ్వు ఫ్రెండ్ కాదు, నాకు లహరి అక్క అలికి అక్కనే ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళతో ఫుల్ ఎంజాయ్ చేశారు. కొంచెం సేపు అలా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ బతుకమ్మ కోసం పువ్వులు కొందాము అని చెప్పేసి గోదావరిఖని వచ్చాము. సో ఇవన్నీ బతుకమ్మకి పెట్టే పువ్వులు, అందరికీ తెలియాలని లేదు కదా. సో నా వీడియోస్ ఆల్ మిక్స్డ్, తెలంగాణ, ఆంధ్ర, నార్త్ ఇండియన్ అందరు చూస్తారు కాబట్టి. సో ఇవన్నీ బతుకమ్మలో పెట్టే పువ్వులు. నేను నా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అంటే ఇవి ఏం పువ్వులు, వాటి నేమ్స్ చెప్తున్నాను వాళ్ళకి. తంగిడి పువ్వు, సీతమ్మ జడలు, టేక్ పువ్వు, ఇవి గునుగు పువ్వులు, ఇది గుమ్మడి పువ్వు, ఇది బతుకమ్మలో మెయిన్ గుమ్మడి. చామంతి పువ్వుల్లో అన్ని రకాలు ఉంటాయని నాకు తెలియదు గైస్, అదే ఫస్ట్ టైం నేను చూడడము. ఆ చామంతి పువ్వులు చెటాకు అంట. చెటాకు అంటే నాకు తెలియదు. ఆ చెటాకు 50 రూపీస్ అని చెప్పారు. దానిలో ఒక 5-6 ఫ్లవర్సే ఉన్నాయి, కానీ చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు. పువ్వులకు చాలా ఎక్కువ కాస్ట్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ట్రాఫిక్ గైస్, ఒక 1-2 కిలోమీటర్స్ మొత్తం బండ్లు, ట్రాఫిక్ అంతా జనాలు నిండిపోయిండ్లు. సో ఆ డస్ట్ పడక నేను ఒక మాస్క్ ఇంకా స్పెట్స్ పెట్టుకొని ఉన్నాను, బికాస్ నాకు అది ఒక చిన్న ఎలర్జీ అవుతుందని. సో ఇంక ఇక్కడతో బతుకమ్మ కోసం పువ్వులు కొనడం అన్నీ అయిపోయి అన్ని కార్లో పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ చాలా పనులు ఉన్నాయి. హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుందాం అనేది ప్లాన్. సో దానికోసం ముందుగానే ట్రయల్ చేస్తున్నాను, సెట్ అవుతుందా అవ్వట్లేదా అని చెప్పేసి. హెయిర్ సూపర్ ఉంది.
మా పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇప్పుడు మా మరదల వాళ్ళకి మెహందీ పెడదామని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. వాళ్ళందరికీ పెట్టాము, లాస్ట్ మేమే పెట్టుకోలేదు, మేము పెట్టుకోవడమే మర్చిపోయాం. మా అత్తమ్మలకి కోన్ పెట్టడం రాదు, అందుకే మా ఫ్రెండ్స్ పెడుతున్నారు. మీ కోన్స్ ఎవరు పెట్టారు? నీకు ఎవరు పెట్టిల్లు కోను? ఏ అక్క పెట్టింది నీకు? అలీకియా. నీకు ఫేవరెట్? నీకు లహరి. గుడ్. చూపించండి. బాగా పెట్టింది. మరి నాకు ఎవరు పెడతారు? నువ్వా? వద్దు నాకు. మా మోహ ఒకటి పెట్టుకోలేదు, పడుకుంది అప్పటికి. ఎలా ఉంది? బాగుంది. బాగుంది. నచ్చింది. నీకు నచ్చింది. ఎస్, ఇంక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.